ఇంటిగ్రల్ x మైనస్ 2 x మైనస్ 3 dx. సో ఇలా ప్రాబ్లం ఇచ్చారు మనకి, దీన్ని సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ x మైనస్ 2 x మైనస్ 3 ఏం చేయాలంటే మీరు మల్టిప్లై చేయాలి రెండు. సో ఇలా చేయాలి, x అంటే x పెట్టి ఈ xని మల్టిప్లై చేయాలి, మళ్ళీ అదే x పెట్టి 3ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ x, తర్వాత ఇంకో స్టెప్లో 2 ఇంటూ x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 3 మైనస్ 3, సో మైనస్ 3x. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ x మైనస్ 2x, మైనస్ 2 ఇంటూ మైనస్ 3, సో ప్లస్ 6. సో ఇంటిగ్రల్ సింబల్ మామూలుగా వేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా సింప్లిఫై చేద్దాం దీన్ని, ఇలా రాసుకోండి, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇలా రాయండి, x స్క్వేర్ మైనస్ 5 పక్కకి తీసేయండి, ఇంటిగ్రల్ x ప్లస్ 6 ఇంటూ 1 అనమాట, అంటే ఇంటిగ్రల్ 1 అనమాట అది. సో ఇక్కడ ఎవ్రీ స్టెప్కి ఏం చేయాలంటే మీరు dx యాడ్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూద్దాం అది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కింద రాద్దాం దీన్ని, మైనస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అని రాయాలి, ప్లస్ 6 ఇంటూ ఇంటిగ్రల్ అక్కడ ఏమి లేదు కదా 1 డిఎక్స్ అని రాయాలి. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫార్ములా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. x పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1. సో ఇంకొక ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1 dx ఈజ్ ఈక్వల్ టు xకి సమానం అనమాట. ఇంటిగ్రల్ 1 dx ఈజ్ ఈక్వల్ టు x. సో ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేయండి, అప్లై చేస్తే ఇదేమవుతుంది, x పవర్ 2 ప్లస్ 1, n అంటే 2 కదా, బై 2 ప్లస్ 1 మైనస్ 5 ఇంటూ x 1 ప్లస్ 1 అనమాట, ఇది 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ టు 1 కదా ఇక్కడ. నెక్స్ట్ 6 ఇంటూ 1 dx అంటే ఎంత x, సో 6x. దీన్ని ఇంకొకలా రాయొచ్చు చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే x క్యూబ్ బై 3 మైనస్ 5x స్క్వేర్ బై 2 ప్లస్ 6x, చివరి మీరు c యాడ్ చేయాలి, ప్లస్ c. ఇది ఆన్సర్ ఫైనల్.